పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి తాను రాసిన లేఖలో 90 టీఎంసీల నీటి కేటాయింపులను స్పష్టంగా కోరామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు, ఆరోపణలు ఖండించిన ఉత్తమ్ గోబెల్స్ హరీష్ రావు అనాలని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు పూర్తి స్థాయిలో రాలేదని, కాల్వల కోసం తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా బకెట్ల నుంచి నీరు తీసుకోవాలనుకున్నారా అని ప్రశ్నించారు. ఎకరాకు కూడా నీరివ్వకుండా 90% పనులు చేశామని ఎలా చెబుతున్నారన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 5,000 కోట్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. 1,80,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం కావడంపై బీఆర్ఎస్ సిగ్గుపడాలన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే రాష్ట్రంలో సాగునీరు వస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్లలో ఉపయోగించిన నీరు 70 నుంచి 80 టీఎంసీలు మాత్రమే అన్నారు. కృష్ణా నీటిలో 5,12,299 టీఎంసీలకు ఒక్క ఏడాది కాదు 10 ఏళ్ల పాటు ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ అంగీకరించిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ను ఎవరు అడ్డుకున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు తీర్చడానికే ఏడాదికి 16,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ధాన్యం సేకరణ విషయంలోనూ హరీష్ రావు తప్పుడు లెక్కలు, అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.